ఇంట్లో వచ్చే ఫుడ్ వేస్ట్, ఇంకా చెప్పండి. వేస్ట్ ఎన్ని టైప్స్ ఉంటుంది చెప్పండి. వేస్ట్ లో మనకి 3 టైప్స్ ఉంటది, డ్రై, వెట్ అండ్ హజార్డియస్ వేస్ట్. డ్రై వేస్ట్ లో మనకి పొడి చెత్త, మనది ఏదైతే రీసైక్లబుల్ వేస్ట్ అంతా మొత్తం డ్రై వేస్ట్ లోకి వస్తుంది. అదంతా మనం ఏ కలర్ బిన్ లో వేయాలి? బ్లూ కలర్ బిన్ లో వేయాలి. అండ్ మనకి తడి చెత్త అంటే ఏదైతే మనకి భూమిలో డిగ్రేడ్ అయ్యే వేస్ట్ అంతా తడి చెత్త అంటాం. తడి చెత్త అంతా మనకి గ్రీన్ కలర్ బిన్ లో వేయాలి వేస్ట్ మొత్తం. మనకి హజార్డియస్ వేస్ట్ అంటే రెడ్ కలర్ బిన్ లో వేయాలి. హజార్డియస్ వేస్ట్ లో మనకి ఏమేమి వస్తాయి? గాజు పెంకలు, ఏదైతే మన ఎలక్ట్రానిక్ వేస్ట్, ఇంకా గాజు పెంకలు, ఏవైతే హార్మ్ఫుల్ వేస్ట్, డైపర్స్, శానిటరీ నాప్కిన్స్, ఇవన్నీ మనకి భూమిలో కలవు. సో అవన్నీ మనం ఏ జ్ఞానం కూడా ఉండదు, మనం ఎలా పడితే అక్కడ పడేస్తాం. అలా పడేయకూడదు. ఇవన్నీ మీకు తెలుసుకోవటానికి, మీకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది కదా వీటి మీద, అలా ఇంకొంచెం మీకు అందరికీ చెప్పడానికి, మీ ద్వారా బయటకు వెళ్తే ఏమవుతుందంటే అందరికీ తెలుస్తుంది. రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు బాగుంటది, మీరు బాగుంటారు. మీ అందరి కోసమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద మనకి ఒక కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ప్లాస్టిక్ తక్కువ వాడాలి, మార్కెట్కి వెళ్తున్నప్పుడు గుడ్డ సంచులు తీసుకెళ్ళాలి, మన ఇంట్లో ఉన్న చెత్తని, కాయగూరలు లాంటివి ఏమన్నా ఉంటే కనుక, మొక్కలు ఉంటాయి కదా మన మేడ మీద కానీ కింద కానీ మనం పెంచుకుంటాం కదా, దాంట్లో వేసి మనం సాధ్యమైతే పొల్యూషన్ తగ్గించుకొని రావాలి. దీనివల్ల మనకి ప్రకృతితో పాటు మోగ జీవాలు ఉంటాయి, పక్షులు, ఆవులు, ఇంకా అన్ని రకాలైన సముద్రంలోకి వెళ్ళిపోతుంది చెత్త. ఎంత ఘోరము, ఆ చేపలన్నీ కూడా తినేస్తాయి తెలియక. అంటే అలాగా మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఈ పొల్యూట్ అంతా ప్రకృతి వినాశనానికి కారణం అవుతాయి. అది కారణం అవ్వకోకుండా కాపాడటానికి, మీ భవిష్యత్తు బాగుంటాను, మీరున్న రానున్న రోజుల్లో ఇక్కడ మీరు ప్రశాంతంగా బతకాలి అంటే గనక పొల్యూషన్ తగ్గించాలంటే ప్లాస్టిక్ తక్కువ వాడాలి. మనం పడేసే చెత్తని జాగ్రత్తగా ఒక దగ్గర వేయాల్సి ఉంటుంది. అందుకనే డస్ట్బిన్స్ ఏ కలర్ కోడ్ లో ఏం వేయాలని మీకు అవగాహన కోసమే ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం. నేను శ్రీ భావన విద్యానికేతన్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ప్లాస్టిక్ అంటే మన ఎన్విరాన్మెంట్ ఎంత పాడైపోతుందో అని చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం చెత్త అనేది డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అండ్ హజార్డియస్ వేస్ట్ అని 3 ఉంటాయి. అది మనం ఏ బిన్స్ అయితే ఆ బిన్స్ లోనే వేయాలి. లేకపోతే ఇప్పుడు మూగజీవులు, అవన్నీ ఎయిర్ పొల్యూషన్ అదంతా వచ్చేస్తుంది. ప్లాస్టిక్ వాడకం వల్ల కెమికల్స్ అదంతా పోతుంది. మనం ప్లాంట్స్ అనేది ఇది చేయకపోవడం వల్ల ఆక్సిజన్ ప్రాబ్లమ్స్, ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్, మనం ప్లాంట్స్ లేకపోవడం వల్ల మనకి ఆక్సిజన్ తగ్గిపోతుంది. చెట్లు నరికేయడం వల్ల మనకి ఆక్సిజన్ అనేది ఉండట్లేదు. కాబట్టి మనం ప్లాంట్స్ అనేది చెత్తరహిత పాలనకు ప్రజలంతా సహకరించాలని స్వర్ణాంధ్ర కార్పొరేషన్ ఈ రోజు ప్రజలకు పిలుపునిస్తోంది. ఈ నెల ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చెత్త బయట పడవేయరాదు, ఓన్లీ డబ్బింగ్ కి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇవ్వాలి, లేదా చెత్త కోసం ఏర్పాటు చేస్తున్న బిన్లను మాత్రమే ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ మన నివసిస్తున్న ప్రాంతాలను, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచనతో వస్తుంది. దీన్ని దృష్టిలో తీసుకొని ఈరోజు శ్రీభావన విద్యా సంస్థలో విద్యార్థులతో మనం అవగాహన కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించిన అందరికీ కోరుతున్నారు. హారిక, నేను శ్రీ భావన విద్యానికేతన్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ప్లాస్టిక్ వాడడం వల్ల వాటి వల్ల వచ్చే మనకి డిసడ్వాంటేజ్ ఏంటో చెప్పబోతున్నాను. ప్లాస్టిక్ ని వాడడం వల్ల మనకి అది వాడేసిన తర్వాత, విసిరిన తర్వాత అది మట్టిలో కలిసిపోకుండా మన వాటర్ ని, ఎయిర్ ని, అలానే చాలా వాటిని పొల్యూట్ చేస్తుంది. లేదు దాన్ని సంవత్సరాల వరకు అది డీకంపోజ్ అవ్వకుండా మన ఎయిర్ ని, వాటర్ ని చాలా పొల్యూట్ చేస్తుంది. అలానే మూగజీవులు, యానిమల్స్ అవి వాటికి తెలియకుండా అవి తినడం వల్ల వాటికి చాలా క్యాన్సర్స్ అవి వచ్చి మన కంట్రీలో అనేవి చాలా యానిమల్స్ అనేవి అంతరించిపోతున్నాయి. అందులో చాలా యానిమల్స్, డూడో ఇలాంటి చాలా యానిమల్స్ ఉన్నాయి. అది లేదు ప్లాస్టిక్ ని కాలుద్దాము అంటే ప్లాస్టిక్ ని కాల్చడం వల్ల చాలా రకాల కెమికల్స్ రిలీజ్ అయ్యి అలానే ఎయిర్ పొల్యూట్ అవ్వడం వల్ల మన ఎయిర్ ని పీల్చడం వల్ల మనకి కూడా చాలా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ లాంటి చాలా అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి మీరు ఇంటి దగ్గర మార్కెట్స్ కి వెళ్ళినప్పుడు జూట్ బ్యాగ్స్ ని కానీ, క్లాత్ బ్యాగ్స్ ని కానీ యూజ్ చేయండి. అలానే ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలని, పాడైపోయిన కూరగాయలని మీరు పెంచే మొక్కల్లో వాటిని వేసి
వేస్తే వాటికి ఇంకా చాలా న్యూట్రిషన్స్ అంది ఆ మొక్క బాగా పెరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు రక్షిత. నేను 9th క్లాస్ శ్రీ బాణ విద్యానికేతన్లో చదువుతున్నాను. ఈ రోజు నేను కొంచెం వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అవన్నీ దాని గురించి చెప్పబోతున్నాను. డ్రై వేస్ట్ అంటే ఇప్పుడు పొడి చెత్త లాగా, అంటే ఇప్పుడు ప్లాస్టిక్, క్లాత్స్, పేపర్స్ అలా అన్ని వేస్ట్ ఉంటాయి కదా, అవన్నీ బ్లూ కలర్ డస్ట్బిన్ లో వేయాలి. అలాగే వెట్ వేస్ట్, మనం తినే ఫ్రూట్స్ మిగిలిపోయినవి, సీడ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడైనా గ్రీన్ కలర్ డస్ట్బిన్స్ లో వేయాలి. ఒకవేళ అలాగే కాకుండా కొన్ని సీడ్స్ కూడా మనం బయట వేసినా అవి ప్లాంట్స్ అవన్నీ వస్తాయి కాబట్టి అవి చేసినా మనకి పర్లేదు. సో ఇలాంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఎలక్ట్రానిక్స్ మాత్రం ఆ బ్లాక్ కలర్ బీన్స్, రెడ్ కలర్ బీన్స్ లో మాత్రమే వేయాలి. ఎందుకంటే అవి హ్యూమన్స్ కి చాలా అన్ఫిట్. సో ఇంకా బర్డ్స్ రేడియేషన్ వల్ల చాలా ఎండేంజర్ అయిపోతున్నాయి. సో రేడియేషన్ తగ్గించాలి, చాలా చేయాలి. అలాగే ఇప్పుడు మనం తినే పేపర్స్, ప్యాకెట్ కవర్స్, అలా చాలా మనం తినే స్నాక్స్ కవర్స్ అన్ని రోడ్ మీద వేసేస్తాం. సో దానివల్ల చాలా పొల్యూషన్ డెవలప్ అవుతుంది. సో అది కూడా తగ్గించాలి. దీనివల్ల వాటర్ చాలా వేస్ట్ చేస్తున్నాం, మనం సముద్రాన్ని పొల్యూషన్ చేస్తున్నాం. సో దీనన్ని తగ్గించడానికి స్వచ్ఛాంధ్ర వాళ్ళు మమ్మల్ని ఎంతగానో చెప్తున్నారు. సో మీరు కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను శ్రీ భావన విద్యానికేతన్లో 9వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను ఇక్కడ ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టాల గురించి చెప్పబోతున్నాను. ప్లాస్టిక్ అది మనం అందరం కూడా ప్రతిరోజు యూజ్ చేసే ఒక డైలీ అంటే రోజు యూజ్ చేస్తాం అనమాట. అది అనేది మనకి చాలా హెల్త్ అనుకుంటాం, కానీ అది అనేది మనం ఒక్కసారిగా మట్టిలో పడేసిన తర్వాత అది 1000 సంవత్సరాలు తీసుకుంటుంది అది కలగడానికి. దాని వల్ల ఎయిర్ లోని పొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. దాని వల్ల చాలా మందికి కూడా క్యాన్సర్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి. కాబట్టి అందరం కూడా ప్లాస్టికే కదా పర్లేదు అనేసి మనం అనుకుంటాం, కానీ ప్లాస్టిక్ అనేది చాలా చాలా నష్టాలు మనకు కలిగిస్తుంది. మనం ఎప్పుడు కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళామంటే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటాం, కానీ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. దానివల్ల మనం జూట్ బ్యాగ్ కానీ, క్లాత్ బ్యాగ్ కానీ ఏదైనా సరే మనం తీసుకొని వెళ్ళాలి, ప్లాస్టిక్ కాండి. అంతేకాకుండా పక్షులు మనకంటే ఎక్కువ కేర్ తీసుకుంటాయి ఎన్విరాన్మెంట్ గురించి. మనం కూడా మొక్కలు నాటం, కానీ అవి మాత్రం తినేసి గింజలు అనేవి పడేస్తాయి ఎక్కడ పడితే అక్కడ. అక్కడి నుంచి చెట్లు మొలకెత్తాయి. మనం అనుకుంటాం ఆ చెట్లు అలాగే పెరిగేస్తాయి పిచ్చివి అనేసి. కాదు, ఆ పక్షులు అనేవి మనకంటే ఎక్కువ కేర్ తీసుకుంటాయి ఎన్విరాన్మెంట్ గురించి. అవి మన లైఫ్స్ ని కాపాడుతున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, వాటికి ఎయిర్ పొల్యూషన్ కానీ లేకపోతే ప్లాస్టిక్ పొల్యూషన్ కానీ మనం వాటికి నష్టాలు కలిగిస్తున్నాం, కానీ అవి మన కోసం చెట్లను నాటిస్తున్నాయి. కాబట్టి మనం వాటికి నష్టాలు కలిగించుకుంటా ప్లాస్టిక్ ని రెడ్యూస్ చేసామనుకోండి, ఎయిర్ పొల్యూషన్ తగ్గుద్ది. అంతేకాకుండా మనం అందరం కూడా ఇంకా మనకి చాలా టైం ఉంది, ఇంకా బతకడానికి టైం ఉంది, మనం ఇంకా ఎన్నో చేయాలి. కాబట్టి ప్లాస్టిక్ ని తగ్గించి మనకి ఇప్పుడు స్వచ్ఛాంధ్ర అనేసి చాలా ప్రోగ్రామ్స్ అనేవి నడుస్తున్నాయి. వాళ్ళు ఇచ్చే అడ్వైజెస్ అనేవి మనం తీసుకొని అవి పాటించి మనం కనుక ముందుకు వెళ్ళామంటే మనము ఒక మంచి సొసైటీ మనం క్రియేట్ చేయగలము. కాబట్టి ప్లాస్టిక్ ని తగ్గించి జూట్ బ్యాగ్స్ కానీ, క్లాత్ బ్యాగ్స్ కానీ మనం యూజ్ చేయాలి. ధన్యవాదాలు.